సూర్య, మమితా బైజు, రాధికా శరత్ కుమార్ కలిసి నటించి వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన సినిమానే విశ్వనాథ్ అండ్ సన్స్. ఇన్ షార్ట్ చెప్పాలంటే నాకైతే సినిమా చాలా బాగా నచ్చిందండి. ఫ్యామిలీతో చూడదగ్గ ఒక క్లీన్ అండ్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మూవీ. హ్యూజ్ ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు లవ్ చేసుకుంటే వాళ్ళ లవ్ స్టోరీ. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, కానీ వెంకీ అట్లూరి ఈ టాపిక్ ని చాలా బాగా డీల్ చేశారని చెప్పుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అది బిగ్గెస్ట్ పాజిటివ్. మమితా బైజు క్యారెక్టరైజేషన్ గానీ అది గానీ ఒక బబ్లీనెస్ తీసుకొస్తుంది సినిమాకి. దాట్ వాజ్ ఆల్సో గుడ్ ఫర్ మీ. రాధికా శరత్ కుమార్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది, సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాలో బటర్ఫ్లై సాంగ్ బాగుంది. అది కాకుండా అక్కడక్కడ బీజిఎం అండ్ ఆల్ బాగున్నాయి. నాకు యాక్చువల్లీ సైలెంట్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, అవి బాగా నచ్చాయి. ఆల్సో సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్, ప్రొడ్యూసర్స్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అన్న విషయం మనకి స్క్రీన్ మీద బాగా రిఫ్లెక్ట్ అయింది. అది బాగుంది. ఇంకా నెగిటివ్స్ అంటే నాకైతే ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచిన విషయం దీన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఉండొచ్చేమో అన్న ఒక చిన్న ఫీలింగ్ కలిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ సీ మచ్ ఆఫ్ అ నెగిటివ్. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఇంకొక టర్న్ తీసుకుంటుంది, ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఇండ్యూస్ చేస్తారు. అది చాలా మందికి నచ్చకపోవచ్చు లేదా డ్రాగ్ అనిపించవచ్చు, బట్ ఐ కుడ్ లివ్ విత్ ఇట్. నాకైతే నచ్చింది, బానే ఉంది. అది కూడా ఇంతకు మించి పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు. ఇప్పుడు ద బిగ్గెస్ట్ పాజిటివ్ అండ్ ద బిగ్గెస్ట్ ఎసెట్ ఆఫ్ ద మూవీ గురించి మాట్లాడుకోవాలంటే సూర్య గారి యాక్టింగ్ అండి టాప్ నాచ్. అసలు ఐ మీన్ హిస్ ప్రెజెన్స్ ఆన్ ద స్క్రీన్ హ్యాస్ సమ్ ఆరా. అసలు చాలా అంటే చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. నాకైతే హీ లివ్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా నచ్చింది నాకు అతని యాక్టింగ్ గానీ, అతని పాస్చర్ గానీ, అతని డ్రెస్సింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ లవ్లీ అండ్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్. అసలు డెఫినెట్ గా చూడదగ్గ సినిమానే, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఇప్పటి వరకు కనుక చూడకపోయిన ఉంటే డెఫినెట్ గా బుక్ చేసుకోండి, ఈ వీకెండ్ లో చూసేయండి.